ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద రాజా సాబ్. అయితే ఈ రాజా సాబ్ మూవీకి ముందు ప్రభాస్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. ఈ కల్కి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే కల్కి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజా సాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ రాజా సాబ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ద రాజా సాబ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మారుతి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, నిధి అగర్వాల్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ద రాజా సాబ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నిధి అగర్వాల్ గారు. అయితే నిధి అగర్వాల్ గారు ఈ రాజా సాబ్ మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. అయితే చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజా సాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నిధి అగర్వాల్ గారు. చూడాలి నిధి అగర్వాల్ గారికి ఈ రాజా సాబ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాజా సాబ్ మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ఈ రాజా సాబ్ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే రాజా సాబ్ మూవీతో ప్రభాస్ గారికి ఇంకా నిధి అగర్వాల్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.